హాయ్ నమస్తే. అఖిలేష్ యాదవ్ తెలంగాణ పర్యటన చాలా సంచలనాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్ సార్ మనతో ఉన్నారు. ఇంతకీ అఖిలేష్ యాదవ్ పర్యటన వెనుక అసలు రహస్యం ఏంది? దాని వెనుక ప్రధాన ఉద్దేశం ఏంది? అనేది చాలా వర్గాల్లో సంచలనాలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సింహాద్రి సార్‌తోని అసలు దాని వెనకాల ప్రధాన ఉద్దేశం ఏందని తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ పర్యటన అంటే ఎవరికి అర్థం కావట్లేదు నిజంగా కూడా. ఎందుకంటే అటు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని కలిసిండు, కాంగ్రెస్ పార్టీని కలిసిండు, ఇంకా ఎంతోమందిని వెనకాల కూడా కలిశాడు. సో హైదరాబాద్ పర్యటన వెనుక అసలు ప్రధాన ఉద్దేశం ఏంది? అఖిలేష్ యాదవ్ గారు విజన్ ఇండియా అనే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు రావడం జరిగింది. విజన్ ఇండియా అనే కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, భారతదేశం లోపల మేము పెద్ద ఎత్తున సమాజ్వాదీ పార్టీ ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం మేము. ప్రధానంగా ఎక్కడికైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ అజర్షన్ మూవ్మెంట్ ఉన్నదో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ను చూజ్ చేసుకోవడం జరిగింది. అది ఇంకో రకంగా కూడా బీజేపీ లాంటి నేషనల్ పార్టీని ఆయన రేపు ఎదుర్కోబోతున్నాడు. 1 ఇయర్ లోపల ఉత్తరప్రదేశ్లో దాంతో ఎలక్షన్స్లో పోటీ పడబోతున్నాడు. ఓకే. సో ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రజలకు కూడా ఒక మెసేజ్ పంపినట్టు అవుతుంది. ఏమని? పార్టీ ఒక ఉత్తరప్రదేశ్కు సంబంధించిన పార్టీ కాదు, ఇది భారతదేశంలోనే దీనికి అన్ని రాష్ట్రాల్లో దీనికి శాఖలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కదలికలు ముందుకు వస్తున్నాయి. సో బీజేపీ ఏ విధంగా అయితే నేషనల్ పార్టీ జాతీయ పార్టీగా ఉన్నదో అదేవిధంగా సమాజ్వాదీ పార్టీని కూడా జాతీయ స్టేటస్ను కల్పించుకుంటూ ఇక్కడ ఉన్న పీడిఏ వర్గాలకు, పిచ్చిడా దళిత అల్పసంఖ్యాక ఆదివాసీ వర్గాలకు ఒక వాయిస్ లాగా, ఒక ఎక్స్ప్రెషన్ లాగా, ఒక విజన్ కల్పించాలనే ఉద్దేశంతో విజన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అఖిలేష్ యాదవ్ గారు అంటే విజన్ ఇండియా అంటే దేశవ్యాప్తంగా అంటే ఒక ప్రధాని అభ్యర్థిగా కూడా కాబోయే ఇండియా కూటమికి అధ్యక్షుడిగా కూడా తను వ్యవహరించబోతున్నాడు. ప్రధాని అభ్యర్థిగా కూడా తనను ప్రకటించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇందులో నిజమెంత? యాక్చువల్గా నార్త్ ఇండియన్ పాలిటిక్స్ లోపల ఈ చర్చ జరుగుతున్నది. సమాజ్వాదీ పార్టీలో డిమాండ్ కూడా వస్తున్నది. దేశం లోపల ఒక బలమైన నాయకుడు అఖిలేష్ యాదవ్ గారు. పెద్ద రాష్ట్రం, 4-5 రాష్ట్రాలకు సమానమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చేసిండు. ఆయన బాగా విజిబిలిటీ ఉన్న నాయకుడు, పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకునే నాయకుడు, యువకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు. సో అలాంటి నాయకుడు ప్రధానమంత్రి అయితే భారతదేశానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆల్రెడీ అక్కడ డిమాండ్ అక్కడ వచ్చింది. ఇండియా అలయన్స్కు దాన్ని చైర్మన్గా అఖిలేష్ యాదవ్ గారిని చేయాలి. అంటే నెక్స్ట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ లాగా అఖిలేష్ యాదవ్ని ఈ దేశం ముందు ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని. అందుకనే హైదరాబాద్లో ఇరు పార్టీలని అంటే అటు బీఆర్ఎస్ని కానీ ఇటు కాంగ్రెస్ని కానీ అందరినీ కలిశాడు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇండియా అలయన్స్లో భాగంగా అఖిలేష్ యాదవ్ గారు స్పష్టంగా చెప్పిండు, మేము కాంగ్రెస్, మేము ఇండియా అలయన్స్లో భాగస్వాములం మేము. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడం అనేది మీరు అన్నట్టు తర్వాత ఇంప్లికేషన్స్ కూడా ఒకవైపు మెసేజ్ పంపుతున్నది. రెండోది, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి. ఈ ఇండియా అలయన్స్ ఫామ్ కాకముందు కూడా బీఆర్ఎస్తో అలయన్స్ సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలను కొనసాగిస్తా అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక బీజేపీ లాంటి పార్టీతో పోటీ పడుతున్నప్పుడు డెఫినెట్గా నీ ఫ్రెండ్స్, నీ పొలిటికల్ సర్కిల్స్ ఎంత విస్తృతంగా పోతే అంత బలంగా ఉపయోగపడుతుందనే దృక్పథం కూడా అందులో ఉన్నది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళ ఇద్దరిని కలవడం జరిగింది. అంటే ఆ సందర్భంగా పర్యటన సందర్భంగా కూడా ఆడ గమనించడం జరిగింది. అంటే మీకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఆ స్టేజ్ పైన మీకు గది ఇవ్వడం కానీ, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేందుకు మీరే కారణం అనేది కూడా డైరెక్ట్గా బహిరంగ ప్రత్యక్షంగా అందరి ముందే చెప్పడం జరిగింది. అంటే మీకు చాలా ప్రాధాన్యత కూడా ఇచ్చినట్టున్నారు. అంటే దీని వెనకాల మొత్తం ఏమైనా వ్యూహం రెడీ చేస్తారా ఏంది? అంటే 2024 నేషనల్ జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అలయన్స్ క్వశ్చన్ 1 ఇయర్ ముందు నుంచి అది ఒక చర్చలకు వచ్చింది. ఆ కాంటెక్స్ లోపల మేము కొంత కమిటీ ఒక వ్యూహాత్మకంగా కూర్చొని చర్చించుకోవడం అనేది జరిగింది. అందులో నేను కూడా ఉన్నాను. చర్చించుకుంటున్నప్పుడు అక్కడ 2 రకాల ధోరణులు వచ్చినాయి. ఒక్కొక్క సెగ్మెంట్ ఏమన్నది ఏంటంటే, వాళ్ళకు బేస్ లేదు కదా కాంగ్రెస్ పార్టీకి యూపీలో,
క్యాడర్ లేదు వాళ్ళకి, ఓట్ బేస్ లేదు వాళ్ళకి. వాటికి మనకు అంత ఉపయోగపడదు అనే ఒక 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 వర్షన్ అక్కడి నుంచి వచ్చింది. తర్వాత వాళ్ళతో యూపీఏ భాగంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళంత ఫ్రెండ్లీగా వ్యవహరించలేదు. ఓకే. అలాంటి పార్టీతో మనకు అలయన్స్ అవసరమైన ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది. ఆ కాంటెక్స్లో నేను చెప్పిన అక్కడ ఆడ చెప్పింది ఏంటి అని అంటే, ఇప్పుడు భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడుస్తున్నాడు. ఈ యాత్ర దేశంలో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రాహుల్ గాంధీ గారి యాత్ర. ఓకే. రాహుల్ గాంధీ గారు ఒక 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 జాతీయ స్థాయి నాయకుడిగా ఎమర్జ్ అవుతున్న స్థితి, అంటే కాంగ్రెస్ పార్టీలో భాగంగా జాతీయ నాయకుడే, కానీ బలమైన జాతీయ నాయకుడిగా ఎమర్జ్ అవుతున్న స్థితి ఆ రోజున్న పరిస్థితి. ఆ యాత్రతో ఇన్స్పైర్ అయిన చాలా సెక్షన్స్ ఉన్నాయి అక్కడ. ముఖ్యంగా మైనారిటీస్, ముస్లిమ్స్ ఉన్నారు, దళితులు ఉన్నారు, కొంతమంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. అంటే డెమోక్రాట్స్ అనుకో, ప్రజాస్వామికవాదులంతా, బీజేపీ అరాచకత్వానికి వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళంతా కొంత అతని పట్ల చూడడం అనేది స్టార్ట్ అయింది. నేను ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ గారిని ఆ నారో యాంగిల్ నుంచి వీళ్ళు చూస్తున్నారు, అది సరైనది కాదు. ఒక బ్రాడర్ యాంగిల్లో ఆల్ ఇండియా కాంటెక్స్ట్ లోపల ఇప్పుడు జనం కూడా అటువైపు చూస్తున్న స్థితి ఉన్నది. అది ఒకవేళ అలయన్స్ లేకపోతే ఓటు స్ప్లిట్ అయ్యి బీజేపీ బలపడుతుంది, బీజేపీ బలంగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం బీజేపీని ఎదుర్కోవాలి కాబట్టి బీజేపీని ఓడించడానికి వీలైనంత వరకు మనం ఎక్కువ మందితోటి స్నేహం చేసి పొత్తులోకి తీసుకురాగలిగితే బీజేపీని కొంత నిలువరించవచ్చు. ఎందుకంటే బీజేపీ స్పష్టంగా చెప్పింది, రాజ్యాంగాన్ని మేము ఖతం చేస్తామని చెప్పి, మాకు 400 ఇస్తే మేము ఖతం చేస్తామని చెప్పి కొత్త రాజ్యాంగం తీసుకొస్తామని అన్నది. అంటే మనకున్న డెమోక్రసీని ఖతం చేయడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. అంతో ఇంతో కొంత వెసులుబాటు కొన్ని కింది వర్గాలకు రాజ్యాంగం ద్వారా వచ్చినాయి, వాటిని కూడా రిజర్వేషన్స్ లాంటివి కావచ్చు, పొలిటికల్ పార్టిసిపేషన్ దగ్గర కూడా కావచ్చు, దాన్ని దెబ్బ కొట్టడానికి బీజేపీ పెద్ద ఎత్తున కుట్రబంతున్నది. కాబట్టి బీజేపీని ఆపాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల మనం డెఫినెట్గా కాంగ్రెస్ను అలయన్స్లో తీసుకుంటే బాగుంటుందని నేను అలా చెప్పడం జరిగింది. ఓకే. యూపీ ఎలక్షన్స్ లోపల మాకు కూడా చెప్పిండు, మీరు కంటెస్ట్ చేయకండి అని చెప్పిండు. ఎందుకంటే మీరు ఇంకా బలపడలేదు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొంత బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అలౌ చేయండి, మనం అలయన్స్లో ఉన్నాం, ఓకే, కాంగ్రెస్ను గెలవనియండి, కాంగ్రెస్ని గెలిపించడం మంచి ఇండైరెక్ట్గా మీకు సంకేతాలు స్పష్టంగా చెప్పిండు. మీరు 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 కాంగ్రెస్ వ్యతిరేకంగా కంటెస్ట్ చేయకండి సార్ అని చెప్పిండు మాకు. అందువల్ల మేము కంటెస్ట్ చేయలేదు అప్పుడు. అంటే స్పష్టంగా ఆయన ఇండియా అలయన్స్లో భాగంగా బీజేపీని నిలువరించాలనే ఉద్దేశంతో. అంతకుముందు ఏం జరిగింది, మన ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు థర్డ్ ఫ్రంట్ అని ఒక భాషను తీసుకొచ్చి పెట్టిండ్రు. అవును, కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ అని మహారాష్ట్ర ఎక్కడెక్కడో అంతా బాగా థర్డ్ ఫ్రంట్ పేరు మీద అపోజిషన్ ఓటు స్ప్లిట్ చేస్తే బీజేపీని గెలిపించాలనేది వ్యూహం వాళ్ళది, బీఆర్ఎస్ వ్యూహం అది. అది కూడా మేము చర్చించడం జరిగింది. ఈ థర్డ్ ఫ్రంట్లు ఇవన్నీ బీజేపీని గెలిపించే ఫ్రంట్లు ఇవి, మనం అపోజిషన్ అనేది మొత్తం యునైటెడ్ ఫ్రంట్ లాగా ఒక దగ్గర రావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పడంతో అఖిలేష్ యాదవ్ గారు ఆ రీజన్ బాగా నచ్చిండు. ఆయన నచ్చి ఆ డాష్ మీద చెప్పిండు నాతోటి. ఏమన్నాడు అంటే నాతోటి మన అంజన్ కుమార్ గారితో మాట్లాడుకుంటూ, ఇన్హీకి వజాసే, ఈయన వల్లనే కాంగ్రెస్ గఠబంధన్కి, కాంగ్రెస్ తోటి మేము పొత్తు పెట్టుకున్నామని చెప్పిండు. బికాస్ ఆఫ్ హిమ్ వీ గాట్ ఇన్ టు ది కాంగ్రెస్ అలయన్స్ అని అక్కడ చెప్పడం జరిగింది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే నేను ఆర్గ్యూ చేసింది డెసిషన్ మేకింగ్లో అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దేశ రాజకీయ చిత్రాన్ని మార్చగలుగుతుంది, బీజేపీని ఓడించగలుగుతుంది, సమాజ్వాదీ పార్టీ లోక్సభలో అపోజిషన్లో భాగంగా సెకండ్ బిగ్గెస్ట్ అపోజిషన్, లోక్సభలో థర్డ్ లార్జెస్ట్ పార్టీకి ఎమర్జ్ అయింది, ఇంతకుముందు రానన్ని ఎంపీ సీట్లు రావడం జరిగింది, ఆల్మోస్ట్ అధికారానికి దగ్గర రాగలిగింది. కాకపోతే బీజేపీ వాళ్ళు మెజారిటీ అనుకున్నదాన్ని దాన్ని దెబ్బతీయడం జరిగింది. బీజేపీ అక్కడ ఓడిపోవడంతో, యూపీలో ఓడిపోవడంతో వాళ్ళకు 270 పైన రావాల్సిన 273 పైన రావాల్సిన ఎంపీలు వాళ్ళకి 240 వచ్చి వాళ్ళు మెజారిటీ రాక వాళ్ళు గవర్నమెంట్ ఇండిపెండెంట్ ఫామ్ చేసే స్థితి లేకుండా పోయింది. వాళ్ళు ఎన్డీఏ సాయంతో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఒక వీక్ గవర్నమెంట్ ఎన్డీఏ రూపంలో జాతీయ స్థాయిలో మనకు కనపడుతుంది. ఇదంతా ఏంటి అని అంటే మనం అలయన్స్ స్ట్రాటజీని ప్రాపర్గా వర్కౌట్ చేసినాం కాబట్టి ఆ అలయన్స్లో భాగంగా, అదేవిధంగా ఎజెండా భాగంగా కూడా మేము చర్చించడం జరిగింది. ఏదైతే సోషలిస్ట్ మూవ్మెంట్, సమాజ్వాదీ ఉద్యమం కాన్సెన్సస్ మీద మేము 2023లోనే కలకత్తా నేషనల్ ఎగ్జిక్యూటివ్ లోపల ఇంకోటి కూడా చెప్పాడు, హైదరాబాద్
మన పార్టీ ఇక్కడ ఈ ఫస్ట్ మీటింగ్స్ కానీ ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉండే అనే విషయం కూడా చెప్పాడు అసలు. అంటే దాని గురించి కూడా చాలా మందికి కూడా తెలియదు. సమాజ్వాదీ పార్టీ హైదరాబాద్లో తెలంగాణలో ఇంత ప్రాధాన్యంగా ఉండేనా అని కూడా. ఎగ్జాక్ట్లీ రైట్. యాక్చువల్గా సమాజ్వాదీ పార్టీ ఇంగ్లీష్లో సోషలిస్ట్ పార్టీ, హిందీలోనే తెలుగులోనే సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీ అనేది 1955 డిసెంబర్ 28 నాడు జాతీయ స్థాయిలో ఉన్న సోషలిస్టులు మొత్తం, సమాజ్వాదీ వాళ్ళంత నాయకత్వం మొత్తం, జాతీయ స్థాయి నాయకత్వం వచ్చి హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో మీటింగ్ ఏర్పాటు చేసి సమాజ్వాదీ పార్టీని స్థాపించారు. ఓకే. ఆ మీటింగ్ అంబేద్కర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. డాక్టర్ రామ్మనోహర్ లోహియా ఇన్విటేషన్ ఇచ్చాడు, మీరు కూడా రావాలి ఈ సమాజ్వాదీ పార్టీ స్థాపనకు, మీరు కూడా అందులో ఉండాలని చెప్పి ఇన్వైట్ చేసి. కానీ అప్పుడు ఆల్రెడీ అంబేద్కర్ గారికి వేరే ఎంగేజ్మెంట్ ఉండడంతో ఆయన నేను మళ్ళీ కలుద్దాం, ఈ మీటింగ్ రావడం నాకు కుదరటం లేదు, మళ్ళీ వేరే టైంలో కలుద్దాం అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గానైతే సపోర్ట్ అయితే ఉంది ఇండైరెక్ట్ అంబేద్కర్ గారు మధ్య సంబంధాలు ఉన్నాయి. డాక్టర్ రామ్మనోహర్ లోహియాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మధ్య, ఇద్దరి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. అంటే పార్టీ రామ్ మనోహర్ గారు లోరి శిష్యుడే ములాయం సింగ్ యాదవ్, అక్కడి నుంచే పరంపర కొనసాగింది ఆ సిద్ధాంతమే. రామ్ మనోహర్ లోహియా ప్రియమైన శిష్యుడు నేతాజీ ములాయం సింగ్ యాదవ్ గారు. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితం మొత్తం సమాజ్వాదీ సిద్ధాంతంలో భాగంగా ములాయం సింగ్ యాదవ్ గారు రాజకీయాలలో ఉన్నాడు, సామాజిక జీవనంలో కూడా ఆ సిద్ధాంతాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేసిండు. ప్రాక్టికల్గా కూడా ప్రజలకు ఒక ఈక్వాలిటీ అనే ఇన్ఈక్వాలిటీస్కి వ్యతిరేకంగా, అది కులాల మధ్య కావచ్చు, వర్గాల మధ్య కావచ్చు, స్త్రీ పురుషుల మధ్య కావచ్చు, ఆ ఇన్ఈక్వాలిటీస్, అసమానతలకు వ్యతిరేకంగా ఈ సమాజ్వాదీ పార్టీ ద్వారా ఉద్యమాన్ని దేశంలో నడిపించిండు. దాంట్లో భాగంగానే ఈ సమాజ్వాదీ పార్టీ అనేది ములాయం సింగ్ యాదవ్ గారు మళ్ళీ ఆ రూపాన్ని మన దేశం ముందు ప్రయాణించారు. యాక్చువల్గా సమాజ్వాదీ పార్టీ హైదరాబాద్లో పుట్టింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అఖిలేష్ యాదవ్ గారు చెప్పినారు, ఇక్కడనే నేషనల్ హెడ్ క్వార్టర్ ఉందని కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఉందని కూడా చెప్పడం జరిగింది. పుట్టింది ఇక్కడనే, నేషనల్ హెడ్ క్వార్టర్ ఇక్కడనే. రామ్మనోహర్ లోహియా, డాక్టర్ రామ్మనోహర్ లోహియా గారు ఇక్కడి నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు సమాజ్వాదీ పార్టీని. ఇక్కడి నుంచి నార్త్ ఇండియా పోయింది సమాజ్వాదీ. ఓకే. అది ఇప్పటికి కూడా ఏంటంటే అది నార్త్ పార్టీ ఏమన్నట్టు ఇప్పటికి అట్లే చూస్తుంటారు. అది మన పార్టీ కాదు, ఇది నార్త్ వాళ్ళ పార్టీ అన్నట్టు. ఎందుకంటే ములాయం సింగ్ గారు బలమైన నాయకుడు కాబట్టి, అఖిలేష్ యాదవ్ గారు బలమైన నాయకుడు కాబట్టి ఆయన వాళ్ళే కనపడుతున్నారు. కానీ చరిత్రలోకి పోతే 7 డెకేడ్స్ ముందు, అంటే 70 సంవత్సరాల ముందు, 7 దశాబ్దాల ముందు హైదరాబాదులో ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అంబేద్కర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది బుక్స్లో ఉన్నది, బుక్స్లో మొత్తం రికార్డ్ అయి ఉన్నది. కాబట్టి చరిత్రాత్మకంగా ఒక బలమైన కింది వర్గాల కేంద్రంగా సమాజ్వాదీ పార్టీ నిర్మాణం జరిగింది. దాంట్లో భాగంగా దేశ రాజకీయాలను పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేసిన పరిస్థితి. ఇక్కడ మన దగ్గర ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఎంపీలు గెలిచిండ్రు. కాకపోతే కమ్యూనిస్ట్ ఉద్యమం కొంత బలంగా ఉండడంతో ఈ ఉద్యమం అంత బలం. అంటే ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలిచిన ప్రముఖులు ఎవరెవరు? ఇప్పుడు రాజారాం గారని పెద్ద నాయకుడు, కాంగ్రెస్లో పెద్ద నాయకుడు ఉండే. 1978 చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆయన. చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్. ఆయన చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్. చెన్నారెడ్డి మీద దాంట్లో ముందు చెన్నారెడ్డికి ఇచ్చిన తర్వాత రాజారాం గారు చీఫ్ మినిస్టర్ అయ్యేది ఉండే. ఆయన దురదృష్టవశాత్తు నిజామాబాద్ నుంచి వస్తుంటే ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడంతో అవకాశాన్ని రాబడుతుంది. బ్యాకప్ క్లాస్ మొదటి చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉండే ఆయనది, ఆయన కాకుండా పోయాడు. అట్లా చాలామంది ప్రముఖమైన నాయకులు ఈ సమాజ్వాదీ ఉద్యమం లోపల, సమాజ్వాదీ పార్టీ లోపల పోటీ చేయడం, గెలవడం ఇనిషియల్ స్టేజెస్ జరిగింది. జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇక్కడ తెలంగాణలో తిరిగిండు, ఆంధ్రలో తిరిగిండు. జయప్రకాష్ నారాయణ కూడా ఈ సమాజ్వాదీ ఉద్యమంలో బాగా తిరిగిండు. అదేవిధంగా రామ్మనోహర్ లోహియా గారు, ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన కేంద్రంగా ఈ సమాజ్వాదీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున దేశంలో నిర్మించడం జరిగింది. డికే అరుణ గారు కూడా 2004లో డికే అరుణ గారు సమాజ్వాదీ పార్టీ టికెట్ తోటి గెలిచింది. ఆమె కాంగ్రెస్ టికెట్ తో గెలవలేదు. 2004లో సమాజ్వాదీ టికెట్ లో భాగంగా ఆమె, అంటే అప్పుడే అంత బలంగా ఉన్న పార్టీ దాని తర్వాత ఎందుకు దాన్ని హవాని కొనసాగించలేకపోయింది, ఎందుకు దాని స్థిరత్వాన్ని కాపాడుకోలేకపోయింది? అంటే సమాజ్వాదీల మధ్య, సోషలిస్టుల మధ్య ఉన్న చర్చ ఏంటంటే, ఇక్కడ బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమం ఉండడంతో ఆ కమ్యూనిస్ట్ ఉద్యమము ఓవర్ షాడో చేయడంతో సమాజ్వాదీ ఉద్యమం ముందుకు పోలేదంటారు. కానీ జాతీయ స్థాయిలో సమాజ్వాదీ పార్టీ, సోషలిస్ట్ పార్టీ అయితే లోహియా గారి నాయకత్వం ఉన్న పార్టీ
ఆ, ఒక బలమైన అపోజిషన్ లాగా దేశంలో నిలబడ్డది. కాంగ్రెస్ మెయిన్ అపోజిషన్ లాగా దేశంలో నిలబడ్డది. చాలా సంవత్సరాలు సోషలిస్ట్ ఉద్యమం అనేది బలమైన ఉద్యమం లాగా దేశంలో నిలబడ్డది. ఇన్ని చాలా రాష్ట్రాల్లో సమాజ్వాదీ ఉద్యమం అనేది బలంగా రిప్రజెంటేటివ్స్ తోటి, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ తోటి. అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా చాలా మంది పోటీ పడ్డారు. అటు కాంగ్రెస్ వాళ్ళు పోటీ పడ్డారు, ఇటు బీఆర్ఎస్ పోటీ పడ్డారు. ఏ పార్టీ కాపాటే వాళ్ళు ఓన్ చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ సొంత పార్టీ అంటే తన అస్తిత్వాన్ని కానీ తన ప్రదర్శన కానీ చూపించలేకపోయింది. అంటే ఏంది దాని వెనకాల వ్యూహం ఏంది? అంటే యాక్చువల్గా అఖిలేష్ యాదవ్ గారికి ఒక స్పష్టత వచ్చింది తెలంగాణ మీద. ఒక స్పష్టత ఏంది అని అంటే, ఇక్కడ నెససరీ గ్రౌండ్ ఉన్నది తెలంగాణలో. సమాజ్వాదీ పార్టీ రైజ్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అని అంటే, ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ బాగా అడ్వాన్స్ అవుతున్న స్థితిని ఆయన గమనించగలిగాడు. అంటే మా చర్చలలో నిరంతరం జరుగుతూనే వస్తున్నది. కానీ ఆయన కళ్ళతోటి చూసిన సిచ్యువేషన్ ఈసారి స్పష్టంగా కనిపించింది. ఆయన ఇక్కడ తిరుగుతున్నప్పుడు వాళ్ళు చూసిన ప్రేమ, వాళ్ళు చూసిన అతన్ని చుట్టూ తిరగడానికి చేసిన ప్రయత్నాలు. అంటే తెలంగాణలో ఇప్పుడు ఒక వాక్యూమ్ ఉంది. అంటే బీసీ వాదం కూడా, బహుజన వాదం కూడా బలపడింది. అందుకనే తను హైదరాబాద్ పర్యటన చేసిండు, పార్టీ బలోపేతం చేయడానికే అనేది కూడా మరో ప్రచారం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా హైదరాబాద్లో కాస్ట్ సెన్సస్ మీద జరిగిన డిబేట్లే కావచ్చు, దాని చుట్టూ జరుగుతున్న చర్చలే కావచ్చు. రెండోది, దాని తర్వాత 42% బీసీ రిజర్వేషన్స్ పేరు మీద బీసీల చుట్టూ జరుగుతున్న చర్చ కావచ్చు, బీసీ ఉద్యమం కావచ్చు. ఈ 2 ప్రధానంగా దాదాపు 60%గా ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ పెద్ద ఎత్తున కదులుతున్నది అనేది అఖిలేష్ యాదవ్ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం. వారు కూడా గమనిస్తారు, డిఫరెంట్ సోర్సెస్ నుంచి వారు కూడా తెప్పించుకుంటున్నారు. వారికి ఒక స్పష్టత వచ్చింది, విజిట్ చేసిన తర్వాత ఒక స్పష్టత వచ్చింది. ఇక్కడ మనకు చాలా బలమైన అవకాశం ఉంది, ఇక్కడ పార్టీని నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో వారు ఇప్పుడు ఒక కొత్త వ్యూహంతో తెలంగాణలో ఎంటర్ కావడానికి అంటే ఎంటర్ పార్టీ కావడం. నిర్మాణం కోసం మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? మేము యాక్చువల్గా మేము 2018లో పోటీ చేసినాం. మేము ఆ రోజు బలమైన ప్రదర్శన లేకపోవచ్చు, కానీ దాదాపు 28 ఎమ్మెల్యేలను మేము పోటీ చేసినాం ఆ రోజు 2018లో. తర్వాత కోవిడ్ కారణాల వల్ల 2 ఇయర్స్ మేము అంత బలంగా మేము ముందు పోలేకపోయినాం. తర్వాత మొన్నటి ఎలక్షన్స్ లోపల అఖిలేష్ యాదవ్ గారు చెప్పారు, మీరు కంటెస్ట్ చేయకని చెప్పిండ్రు. ఎందుకంటే దాన్ని గెలిచే అవకాశాలు ఎందుకు దెబ్బతీయాలనే ఉద్దేశంతో మీరు కాంగ్రెస్ని అలౌ చేయండి అని చెప్పడం జరిగింది. సో దాంతో మేము ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయలేదు. బేసిక్గా పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం చేస్తున్నాం. రాష్ట్రం లోపల సమాజ్వాదీ పార్టీ కేంద్రంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ జరుగుతున్న అప్రెషన్, బ్యాక్వర్డ్ క్లాస్ జరుగుతున్న ఎక్స్క్లూజన్, వాళ్ళకు రాజకీయంగా అవకాశాలు అనేకుండా ప్రతి పార్టీ అడ్డుకుంటూ వచ్చింది. అది రాష్ట్రంలో 3 పవర్ పార్టీ లాగా వచ్చిన స్థితి మనకు బాగా తెలుసు. 3 పార్టీలు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ను వెనుకకు నెట్టేస్తున్న పరిస్థితి. రాజకీయంగా వెనుకకు నెట్టేస్తున్నారు, ఆర్థికంగా కూడా వీళ్ళని ముందు పోనీయకుండా అడ్డుకుంటున్న స్థితి ఉన్నది. సామాజిక న్యాయాన్ని కూడా ప్రాపర్గా ముందుకు తీసుకుపోతున్న స్థితి లేదు. రిజర్వేషన్స్ దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకత్వం లోపల ఎంప్లాయ్మెంట్, రిక్రూట్మెంట్ లేకుండా చేసినారు వాళ్ళు. తర్వాత పంచాయతీరాజ్లో రిజర్వేషన్ 34 నుంచి తీసుకొచ్చి 18కి తీసుకొచ్చి ఇచ్చిండు ఆయన. ఎంత దూరం వెళ్ళింటే రాజ్యాంగమే అవసరం లేదు, కొత్త రాజ్యాంగం కావాలని బీజేపీ మాట్లాడిన భాష కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఆయన పార్టీ గెలిచింది, నిలబడ్డది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓట్ బేస్ తోటి. కానీ ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ని అధికారానికి దూరం చేయడం కాకుండా ఆర్థిక అవకాశాలకు కూడా దూరం చేయడం, అదేవిధంగా సామాజికంగా కూడా ముందు పోనీయకుండా అడ్డుకున్న స్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ప్రజల లోపల పెద్ద ఎత్తున యాంగర్ ఉన్నది. మాకు ప్రతి పార్టీ మాకు వ్యతిరేకంగానే వ్యవహరించింది, మమ్మల్ని ఎప్పుడు గౌరవించలేదు, మా రిప్రజెంటేషన్ను మమ్మల్ని గౌరవించలేదు. అందుకనే ఈరోజు బలంగా మేమెంతో మాకంత అనే రూపం లోపల జాతీయ స్థాయిలో సమాజ్వాదీ పార్టీ పీడిఏ రూపంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నది. పీడిఏ అంటే పిచ్డ్ అంటే బ్యాక్వర్డ్ క్లాసులు, డి అంటే దళితులు, ఎస్సీ ఎస్టీసు, ఏ అంటే ఆది ఆబాది 50% పాపులేషన్ అంటే ఉమెను, ఆదివాసీలు, అల్పసంఖ్యాకులు అంటే ముస్లింలు. సో తర్వాత అగ్డా అంటే డెమోక్రాటిక్ ఫోర్సెస్ ఉన్న ఎదిగిన కులాల లోపల కూడా ఉన్న డెమోక్రాటిక్ ఫోర్సెస్ మనం కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో మొత్తం దాదాపు 90 వర్సెస్ 10 అనే రూపం లోపల
పెద్ద ఎత్తున దేశం లోపల అఖిలేష్ యాదవ్ గారు దాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఆ పీడిఏనే సౌత్ లోపల కూడా దాన్ని ప్రచారాన్ని పెట్టడానికి విజన్ ఇండియాలో భాగంగా పీడిఏ అని కూడా చెప్పడం జరిగింది. పిచ్చిడా దళిత్, అల్పసంఖ్యక, ఆదివాసీ, ఆదియాబాది, అగడా అనే సెన్స్ లోపల పెట్టడం జరిగింది. సో పీడిఏని ఇంకో రూపంలో కూడా చెప్పడం ఉంది. పీ అంటే పీడితులు, పి అంటే పీడితులు, డి అంటే దుఃఖానికి గురవుతున్న వాళ్ళు, ఏ అంటే అవమానాలకు గురవుతున్న వాళ్ళు. పీడితులు, దుఃఖాలకు గురవుతున్న వాళ్ళు, అవమానాలకు గురవుతున్న వాళ్ళని కూడా పీడిఏ సమాజం కింద అఖిలేష్ యాదవ్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇండియా విజన్లో భాగంగా వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పంటే పి అంటే ప్లాన్, డి అంటే డెవలప్మెంటు, ఏ అంటే అసెంట్, వాళ్ళను ముందు తీసుకుపోవడం. సో పీడిఏను ఈ రూపాల లోపల వాళ్ళకు ఒక విజన్ తోటి ఒక బరాబరి అంటే ఈక్వాలిటీ అనే ఉద్యమంలో భాగంగా వాళ్ళకు ఒక గౌరవాన్ని తీసుకురావడం, వాళ్ళని ముందు తీసుకుపోవడం అనే ఒక ఎజెండాలో భాగంగా ఈ అవమానాల నుంచి, బాధల నుంచి, పీడల నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశం లోపల పీడిఏ అనే ఒక ఎజెండా. ఇండియా విజన్ పేరుతో దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా చేశారు. అంటే ఇండియా విజన్ దాంట్లో మన ఏం జరిగింది, అసలుకి దాని లక్ష్యం ఏంది, దాన్ని నెరవేరిందా? విజన్ ఇండియా అనే క్యాప్షన్ తోటి మొదట బెంగళూరులో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రెండో మీటింగ్ హైదరాబాద్లో ఏర్పాటు చేసి, మూడో మీటింగ్ భువనేశ్వర్లో ఏర్పాటు చేస్తుంటే ఒక నిర్ణయం పార్టీ ఏం తీసుకున్నదంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇండియా విజన్ సమ్మిట్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో భాగంగా సౌత్ నుంచి స్టార్ట్ చేసి ఈస్ట్ వైపు నుంచి అట్లా ముందు మొత్తం దేశం మొత్తం తిరుగుతున్న స్థితి పీడిఏ. అంటే ఆల్రెడీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు తను. మళ్ళీ ఈ విజన్ ఇండియా ఏంటది? విజన్ ఇండియా అనేది అంటే భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, పొలిటికల్ పార్టీలు రకరకాల రూపాల్లో మాట్లాడుతున్నారు. ఇండియాకు ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏంటిది, ఎలాంటి భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలి, ఆ భారతదేశంలో అందరు కలిసి ఉండే భారతదేశం ఉండాలని కోరుకుంటుంటాడు. ఇంక్లూజివ్ ఇండియా అంటే ఇండియాలో భాగస్వామ్యం అన్ని వర్గాలకు, కొన్ని వర్గాలకే భాగస్వామ్యం రూపంలో ఇప్పటివరకు ఉన్న పార్టీలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది బీజేపీ కావచ్చు, మిగిలిన పవర్ పార్టీస్ కూడా కొన్ని వర్గాలు 10% భాగస్వామ్యము, అధికారము, అవకాశాలనే రూపంలో కనపడుతున్నాయి. దానికి భిన్నంగా వీళ్ళేంది ఒక గ్లోబలైజేషన్ విజన్ చూపిస్తారు, గ్లామర్లు చూపిస్తారు, రియల్ ఎస్టేట్ దందాలన్నీ చూపించుకుంటూ అదే డెవలప్మెంట్ లాగా వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తారు. అది కాదు డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అది కింది వర్గాలకు నువ్వు ఏ విధంగా తీసుకుపోతావు అనేది, దట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది ఆయన ఆర్గ్యుమెంట్. అంటే ఇండియా కూటమికి తను ఈ ఇన్పుట్స్ ఇవ్వచ్చు కదా, మనం ఆదా కాదు ఈ ఏజెండా పెడదామనేది. అంటే సొంత ఏజెండాతోని తన టార్గెట్ వేరే ఉంది, తన టార్గెట్ ప్రధాని కావడమే అనే దాని మీద ప్యారలల్గా వెళ్తుండా ఈ సమావేశాలు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. బై అండ్ లార్జ్ ఎజెండా విజన్ అనేది సోషలిస్టుల ఉద్యమంలో భాగంగా సమాజ్వాదీ పార్టీ మొదటి నుంచి ఆ విజన్ నిర్మించుకుంటూ వస్తున్న స్థితి. ఫర్ ఎగ్జాంపుల్ 1959 ఆ ప్రాంతం లోపల సమాజ్వాదీ పార్టీ అదే సోషలిస్ట్ పార్టీ లోహియా గారి నాయకత్వంలో పిచ్చిడే పావే సౌమ్య సాట్ అని ఒక స్లోగన్ తీసుకున్నది. ఓకే, వెనుకబడ్డోళ్లకు 100లో 60 పదవులు అని చెప్పి ఒక నినాదం తీసుకుని 1960స్లో తీసుకున్నది, 59-60 తీసుకున్నది. అవి కూడా 60 పొజిషన్స్ కూడా కిందని కాదు, పై డెసిషన్ మేకింగ్ దాంట్లోనే 60% ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీస్కు ఉండాలనే రూపంలో దాంట్లో భాగంగా పిచ్చిడే పావే సౌమ్య సాట్. అదే స్లోగన్ ఈరోజు 70 సంవత్సరాల తర్వాత సమాజ్వాదీ పార్టీ మేమెంతో మాకంత అనే స్లోగన్ తీసుకొని ముందుకు పోతుంది. అదే స్లోగన్ ఆ రోజు నాన్ కాంగ్రెసిజంలో భాగంగా సమాజ్వాదీ ఉద్యమం నడిచింది లోహియా నాయకత్వంలో. ఆ రోజు బలంగా ప్రభుత్వం నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెసేతర రాజకీయాల్లో భాగంగా జరిగింది. ఈరోజు బీజేపీయేతర రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్ తోటి కొంత స్నేహం చేస్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా, అథారిటేరియన్ టెండెన్సీస్ను, ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కొలాప్స్ చేయడము, మొత్తం ఒక అరాచకాన్ని సృష్టిస్తున్న పరిస్థితి బీజేపీ నాయకత్వం లోపల దేశంలో స్పష్టంగా కనపడుతున్నది. దాన్ని ఎదుర్కోకపోతే దేశమే ఆగమైపోయే పరిస్థితి ఉంది అనేది మేము బలంగా నమ్ముతున్నాం, గుర్తిస్తున్నాం దాన్ని. కాబట్టి ఇలాంటి
ఒక ప్రశ్న అడిగిండు ఒక దగ్గర, ఒక రెండు వికసిత్ భారత్కు మీ విజన్ ఇండియాకు తేడా ఏంటిది అని చెప్పి ఒక అతను అడిగిండు. అయితే అఖిలేష్ యాదవ్ గారు చెప్పినారు, వాళ్ళది డివిజివ్ భారత్, మాది ఇంక్లూజివ్ భారత్ అని చెప్పిండు. ఆయన స్పష్టంగా చెప్పిండు, డివిజివ్ ఇండియా కాదు విజన్ ఇండియా కావాలని చెప్పిండు. ఆయన ఒక విజన్లో రాజ్యాంగం కోరుకునే ఫ్రెటర్నిటీని మనం డెవలప్ చేయాలని చెప్పిండు. సోదరభావాన్ని, అన్ని వర్గాల మధ్య ఒక ప్రేమ సోదరభావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పిండు. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లో భాగంగా జస్టిస్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, సోషల్, అదేవిధంగా లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, ఇవి 4 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లాగా ఉన్నాయి. 4 వీటిని మనం ముందు తీసుకుపోయినప్పుడు మాత్రమే ఒక నిజమైన, ఒక ఇంక్లూజివ్, ఒక ప్రోగ్రెసివ్, ఒక పాజిటివ్, ఒక ట్రాన్స్ఫర్మేటివ్, సోషల్లీ ట్రాన్స్ఫర్మేటివ్ ఇండియాను మనం నిర్మించుకోగలుగుతాము. ఆయన బేసిక్గా పాజిటివ్ పర్సనాలిటీ. ఆయన బీజేపీ వాళ్ళంతా నెగటివ్ పర్సనాలిటీ, హేట్ పాలిటిక్స్. ఒక వర్గం మతం పేరు మీద హేట్ చేస్తారు, ఇంకో వర్గం బీసీఎస్సీల పేరు మీద హేట్ చేస్తారు. మరి ఎవరి కోసం అని అంటే అస్సీబీస్ అని మాట్లాడతారు. కానీ ఆ 10% బెనిఫిట్ పొందుతున్న స్థితి అక్కడ దేశంలో ఉన్న పరిస్థితి ఉన్నది. అఖిలేష్ యాదవ్ మానియా దేశవ్యాప్తంగా కొనసాగుతుంది, కానీ తెలంగాణలో మాత్రం కొంత వెనుకబాటుతనం ఉంది, అగ్రెసివ్గా పోలేకపోతుంది. అంటే అఖిలేష్ యాదవ్ మిమ్మల్ని కొంచెం ఆగబడుతుండా, లేదా సింహాద్రి సార్ దాన్ని అగ్రెసివ్గా తీసుకోలేకపోతుండా? మేము బలంగా బయటికి కనిపించకపోవచ్చు, మిగతా పార్టీలకు జర సపోర్ట్గా ఉండాలని మీరు కొంచెం ఆగండి అని స్లోగా డిప్లొమాటిక్గా వెళ్తుండా? అట్లాగేం లేదు, మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు, మీరు పని చేయండి, డెఫినెట్గా మనం దీన్ని ముందు తీసుకుపోదాం అని చెప్పి డైరెక్షన్ మాకు ఇచ్చిండు. మాకు మీడియాలో అంత బలమైన సపోర్ట్ లేకపోవచ్చు, మేము గ్రౌండ్లో పనిచేస్తున్నాం, కింద పనిచేస్తున్నాం. మేము 2028లో మేము డెఫినెట్గా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. సిద్ధాంతపరంగా సింహాద్రి సార్ సిద్ధాంతపరంగా కానీ అంటే ఆలోచన విధానం కానీ ఇదంతా పర్ఫెక్ట్గా ఉంది, కానీ పార్టీ పరంగా వచ్చే వరకు దాన్ని స్పీడప్ చేయలేకపోతున్నారు అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇక్కడ సమస్య ఏమైపోయిందనంటే రాజకీయాలలో వనరులు పెద్ద ఎత్తున, ఫైనాన్సెస్ పెద్ద ఎత్తున స్పెండ్ చేస్తున్న స్టేట్ ఇది. మా దగ్గర ఆ వనరులు లేవు, అంత వనరులు లేవు. అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రి అభ్యర్థి, ఇక్కడ స్కోప్ కూడా ఉంది, ఎందుకు అట్లా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు? ఇక్కడ వాక్యూమ్ కూడా ఉంది. మేము చేయలేకపోతున్నాం కాదు, మేము పనిచేస్తున్నాం, మేము డెఫినెట్గా పనిచేస్తున్నాం, కింద పనిచేస్తున్నాం. మేము కొంత టైం వెయిట్ చేస్తుండే మేము డెఫినెట్గా మేము బలమైన శక్తి లాగే ఎమర్జీ కాబోతున్నాం. ఒకవైపు మేము పార్టీని నిర్మాణం చేసుకుని, ఇంకోవైపు బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమం లోపల కూడా, బీసీ ఉద్యమం లోపల కూడా మేము బలంగా. అంటే మేము కరెక్ట్గా మీరు అదే పాయింట్కి వచ్చారు. మీరు ఎక్కువ పార్టీ మీద ఫోకస్ చేస్తలేరు, బీసీ బహుజనవాదం మీద, దాని మీదనే ఇప్పుడు మొన్న మీ ఆలోచన విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీకి అందించడంలో కానీ చాలా విషయాలలో కానీ మీ ఇన్పుట్సే పనిచేస్తున్నాయి, కానీ పార్టీ పరంగా కొంత వెనుకబాటు, అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. అంటే బీసీ ఉద్యమం కూడా సమాజ్వాదీ ఉద్యమంలో భాగమే. సమాజ్వాదీ ఎజెండా, బీసీ ఎజెండా బోత్ ఆర్ సేమ్. బీసీ ఉద్యమం వేరు, సమాజ్వాదీ ఉద్యమం వేరని కాదు. సమాజ్వాదీ ఉద్యమంలో కులాల మధ్య ఇన్ఈక్వాలిటీ పోవాలని చెప్పి అదొక బలమైన పిల్లర్ లాగా మేము పెద్ద ఎత్తున మొదటి నుంచి క్యాంపెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. దాన్ని ఇంతకుముందు నేను చెప్పిన 59లో పిచ్ డే పావే సౌమ్య సాట్ అనే స్లోగన్ తోటి స్టార్ట్ అయింది కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్న క్రమం లోపల. ఈరోజు కూడా దాన్ని పిచ్ డే పావేను మేమెంతో మాకంతా, లేకపోతే ఆయన 80% అంటే మేము 70-10 అని అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడడం, మేము 90%ను, అది కాకపోతే ఇంకా కొంత ఎక్కువ పర్సెంట్ తీసుకొని కూడా మేము దాన్ని తీసుకొని పోతున్నాం. అయితే ఇక్కడ బీసీ ఉద్యమం మా దృష్టిలో సమాజ్వాదీ ఉద్యమంలో భాగమే. సమాజ్వాదీ లక్ష్యమే ఇదంటారు. సేమ్ కాంటెంట్ ఇక్కడ సమాజ్వాదీ పార్టీలో పనిచేస్తున్నాం మేము. అక్కడ పనిచేసే కాంటెంట్ పార్టీ సింబల్ మీద చూపిస్తలేరు. పార్టీ అంటారు ఏంటంటే కొంత రిజర్వేషన్స్ ఉంటాయి, అఫిలియేషన్స్ ఉంటాయి, ఆల్రెడీ సెటిల్ అయి ఉంటారు. ఇంకొక పార్టీలో పోవాలంటే కొంత వెయిట్ అండ్ వాచ్ లాగా వ్యవహరిస్తుంటుంటారు. మనం అంటే ఇష్టపడతారు. ఇలా తెలంగాణలో చాలా ఇష్టపడతారు సమాజ్వాదీ పార్టీని అంటారు. తెలంగాణలో సమాజ్వాదీ పార్టీకి ఉన్నంత స్పేస్ ఏ పార్టీకి లేదు. మేము పోయినప్పుడు సమాజ్వాదీ పార్టీ గురించి మాకు తెలుసు, అఖిలేష్ యాదవ్ గారి గురించి మాకు బాగా తెలుసు, మీరు పనిచేయండి అని చెప్తున్నారు మమ్మల్ని. మేము పార్టీ నుంచి అవసరం లేదు, మీరు పనిచేయండి, మీకు డెఫినెట్గా అవకాశం ఉంది, ఈ పార్టీ రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు మాకు. ఎందుకంటే తెలంగాణ ఈ రోజు వరకు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కు అధికారంలో ముఖ్యమంత్రి కాలేకుండా పోయినారు వాళ్ళు. 60% ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్ ఈ రోజు కూడా ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లోపల కూడా కాలేదు. ఒకసారి దళితుల నుంచి ఒక 2 years ముఖ్యమంత్రి అయిన స్థితి ఉన్న 1960sలో, కానీ బ్యాక్వర్డ్ క్లాస్ మెజారిటీ ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు కూడా కాలేదు. ఈ రోజు వరకు పైన ఉన్న 2-3 కులాల వాళ్ళే
ముఖ్యమంత్రులు అవ్వుకుంటూ వాళ్ళ వర్గాలకే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ని బిల్డప్ చేసుకుంటూ వాళ్ళ క్యాపిటల్ వ్యవస్థని నిర్మాణం చేసుకుంటూ మిగిలిన వాళ్ళందరినీ వెనుక నెట్టేసుకుంటూ మనకి ఏదో కథలు చెప్పుకుంటూ పోతున్న పరిస్థితి మనకు బాగా తెలుసు. అది ఈ కథలు కాదు, మాకు అర్థమవుతుంది మీరు చేసే రాజకీయాలు, ఈ కులతత్వ రాజకీయాలు మేము గ్రహిస్తున్నాము. ఇక నడువై అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, అది మా స్నేహంతో ఉన్న గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే మాకు దూరంగా ఉన్న గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా కింది వర్గాలను విస్మరిస్తే మాత్రం మీ భవిష్యత్తు ఉండదు. కాబట్టి దాన్ని గ్రహించాల్సిన అవసరం ఆ పార్టీలకు ఉన్నది. బలంగా బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమం ముందుకు వస్తున్నది. బ్యాక్వర్డ్ క్లాస్ పెద్ద ఎత్తున కదులుతున్నారు. మేము పెద్ద ఎత్తున కదిలించడానికి మేము సిద్ధమవుతున్నాము. గ్రామ స్థాయి నుంచి మేము నిర్మాణం చేయడానికి మేము ముందుకు పోతున్నాం. మేమే కాదు, సివిల్ సొసైటీ పౌర సమాజంలో ఉన్న సంఘాలతో కూడా కలిసి ఉద్యమించడానికి కూడా మేము సిద్ధపడుతున్నాము. బీసీ సంఘాలతో కానీ అదేవిధంగా ఆ ఏజెండాతో పనిచేస్తున్న మిగిలిన ఆర్గనైజేషన్తో కానీ మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి చాలా ఒక ఫెర్టైల్ గ్రౌండ్ ఒకటి తెలంగాణలో మనకు స్పష్టంగా అనిపిస్తుంది. దీన్ని చూడకుండా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం. నష్టపోద్ది. వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యవహారం మీరు నష్టపోతారు, మీరు దీన్ని బీసీ ఉద్యమాన్ని గుర్తించండి. మీరు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి మేము చేస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది పొరపాటు, అది సరైనది కాదు. మీరు సిన్సియర్గా ఒక హానెస్టీ తోటి గ్రౌండ్ రియాలిటీని మీరు గుర్తించి మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పాత పద్ధతులు నడువై మీరు ఇంకా పాత పద్ధతులతోటే పోతున్నారు. మేము ఉంటే చాలు, మా దగ్గర డబ్బులు ఉంటే చాలు, మేము డబ్బులు సంపాదించుకుంటే చాలు, మేము గెలుస్తాం అనుకుని పాత రోజులు అయ్యి ఆ రోజులు మారిపోబోతున్నాయి. డెఫినెట్గా ఒక డెమోక్రాటిక్ వాల్యూస్ కేంద్రంగా, ప్రజాస్వామిక విలువల కేంద్రంగా ఉద్యమం రాబోతున్నది. తెలంగాణలో బలమైన ఉద్యమం వస్తుంది. దానికి అఖిలేష్ యాదవ్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము ఎలాంటి మీటింగ్లు పెట్టినా ఆ మీటింగ్లో భాగస్వామ్యం పంచుకోవడానికి అఖిలేష్ యాదవ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి అఖిలేష్ యాదవ్ గారు మాకు తోడై అదేవిధంగా మిగిలిన ఈ సోషల్ ఏజెండాలో భాగంగా పనిచేస్తున్న ఇండియా అలయన్స్ జాతీయ నాయకత్వాలు రావడం మొదలు పెడితే తెలంగాణలో ఒక బలమైన రాహుల్ అఖిలేష్ మధ్య సయోధ్య కుదుర్చడానికి కానీ ఆ పొత్తులో భాగంగా మీరు ఇచ్చిన ఇన్పుట్సే ఆయనని ఆ నిర్ణయానికి పురిగొల్పై అనేది స్వయంగా ఒప్పుకున్నాడు. సో ఈ నేపథ్యంలో అంటే ఆయన ఏం చెప్పాడు మీకు? అంటే ప్లస్లు ఏమున్నాయన్నాడు, మైనస్లు ఏమున్నాయన్నాడు? ఆ యూపీలో అంటే మంచి ఏం జరిగింది లేదా చెడేం జరిగింది అనే ఒక మీ అభిప్రాయం మీతో పంచుకుంటాడు కదా, అంటే ఏం చెప్పాడు ఆ సందర్భంలో? స్పష్టంగా మనకు కనపడేది ఏంటంటే ఈ సోషల్ జస్టిస్ ఎజెండాతోటే ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించడం జరిగింది. సోషల్ జస్టిస్ ఎజెండాలో పీడీఏ యాజ్ పార్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎజెండాలో భాగంగా దళితులు సమాజ్వాదీ పార్టీతోటి కలిసి వచ్చి ఓటేసినారు. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం లోపల సేవ్ కాన్స్టిట్యూషన్ అని క్యాంపెయిన్ చేసిండ్రు. రాజ్యాంగాన్ని రక్షించుకుందామని క్యాంపెయిన్ చేయడం జరిగింది. సేవ్ డెమోక్రసీ అని క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ రిజర్వేషన్ సీలింగ్ అనేది ఇది ఆర్టిఫిషియల్. ఇది మన ఈ వర్గాలంటే ఇష్టం లేని వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ 50% సీలింగ్ అనేది దీన్ని మేము బ్రేక్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయోధ్య లాంటి ప్లేస్లో బీజేపీ క్యాండిడేట్ను ఓడించింది సమాజ్వాదీ పార్టీ. అవధేష్ ప్రసాద్ అనే ఒక లీడరు సమాజ్వాదీ పార్టీ, అది జనరల్ కాన్స్టిట్యుయెన్సీ. అవధేష్ ప్రసాద్ గారు దళితుడికి టికెట్ ఇచ్చిండు అఖిలేష్ యాదవ్ గారు జనరల్ కాన్స్టిట్యుయెన్సీలో ఎంపీగా పోటీ చేయడానికి. ఆయన పోటీ చేసిండు, ఓడించిండు. ఏ నాయకుడైతే రాజ్యాంగం వద్దు 400 మాకు ఇవ్వండి అని అయోధ్యలో క్యాంపెయిన్ చేసిండు, ఆ నాయకుని చిత్తుగా ఓడించింది సమాజ్వాదీ పార్టీ. బీజేపీకి ముఖం లేకుండా అయిపోయింది. ఎందుకంటే అయోధ్య కేంద్రంగా వాళ్ళు మొత్తం దేశంలో వాళ్ళు మేము హీరోలు ఉన్నట్టు తిరిగినారు, వాళ్ళని జీరోలను చేసి పెట్టింది సమాజ్వాదీ ఉద్యమము. కాబట్టి ఈ సోషల్ ఎజెండా ఒక కామనాలిటీ, మాకు కామన్ గ్రౌండ్ అయింది. రాహుల్ గాంధీ గారి కేంద్రంగా, అఖిలేష్ యాదవ్ గారి కేంద్రంగా కాన్సెన్సస్ వాళ్ళు క్యాంపెయిన్ చేసారు, మేము క్యాంపెయిన్ చేసినాం. అదేవిధంగా రాజ్యాంగం గురించి వాళ్ళు క్యాంపెయిన్ చేసారు, మేము క్యాంపెయిన్ చేసినాం. ఇవన్నీ దళితులకు దగ్గర ఎజెండా, బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా దగ్గర ఎజెండా, అదేవిధంగా మైనారిటీస్ కూడా బాగా ఇష్టపడే ఎజెండా. ఓకే, రాజ్యాంగాన్ని సేవ్ చేసుకుని ఈరోజు పెద్ద ఎత్తున డెమోక్రాట్స్కు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఈ బీజేపీ ఒకవేళ మెజారిటీతోటి ఒక ఈ దేశంలో వస్తే మాత్రం రాజ్యాంగం పోతుంది. రాజ్యాంగం ద్వారా మనకు వచ్చిన అధికారాలు మొత్తం వాళ్ళు గుంజిపారేసేస్తారు. మనల్ని సేవకులుగా, గ్రామాల్లో బతికే శక్తులుగా వెనుకకు నెట్టేసే ప్రమాదం పెద్ద ఎత్తున ఉన్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్పొరేట్స్ వైపు వాళ్ళు
వ్యవస్థను వాళ్ళకి అందిస్తున్నాడు. దేశంలో ఉన్న సంపదను మొత్తం 2-3 కార్పొరేట్లకి అందిస్తున్న స్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన ఇన్స్టిట్యూషన్స్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు బీజేపీ నాయకత్వం లోపల. ఎలక్షన్ కమిషన్ను డిస్ట్రాయ్ చేసి పారేసినారు. ఓకే. అదేవిధంగా కోర్టు వ్యవస్థను కూడా కొంత వీకెండ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ వస్తారు. డెమోక్రసీ అనేది లేకుండా పోయింది. అసలు మనం అనుకుంటున్నాం డెమోక్రసీ ఉంది అనుకుంటున్నాం. పార్లమెంట్ చర్చ జరగనీయట్లేదు. వాళ్ళు అనుకుంటేది బుల్డోజ్ చేసి పారేసేస్తున్నారు. వాళ్ళు మేము బలంగా ఉన్నామని చెప్పి చర్చను అలౌ చేయటం. రాజ్యాంగం చెప్పింది మీరు చర్చించండి. అపోజిషన్ కూడా వాళ్ళ వ్యూస్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక రీసెంట్ గా జరిగిన రాష్ట్రాలలో కూడా బీజేపీ జెండా ఎగరేసింది కదా. బీజేపీ ప్రజాదరణతోటి గెలవటం లేదు. బీజేపీ ఎలక్షన్ కమిషన్ను వాళ్ళ పార్టీ వ్యక్తిలాగా మలుచుకొని ఈవీఎంలను మ్యానిపులేట్ చేసుకుంటూ ఓటర్స్ లిస్టు మొత్తం అపోజిషన్ కూడా ఓటర్స్ మొత్తం ఖతం చేసి ఎస్ఐఆర్ పేరు మీద వాళ్ళ ఓట్లు రిటైన్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళ ఓట్లను ఖతం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఒక అప్రజాస్వామికంగా ఒక రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించుకుంటూ వస్తున్నది. అందుకని వాళ్ళు గెలుస్తున్నారు. స్పష్టంగా చెప్పారు కర్ణాటకలో మొత్తం ఓట్ చోరీ జరిగిందని, మహారాష్ట్రలో ఓట్ చోరీ జరిగిందని చూపించారు. డేటాతో చూపించారు. ఫేసెస్ హర్యానాలో ఒకటి బ్రెజిలియన్ లేడీ దాదాపు 20-21 సార్లు ఓటర్ లిస్ట్లో ఆమె ఫోటో రిపీట్. బ్రెజిలియన్ బ్రెజిల్ ఒక లేడీ. అదేవిధంగా ఇక్కడ లోకల్ 200 టైమ్స్ ఒకటే బూత్లో ఒక లేడీ ఫోటో రిపీట్ అయింది. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవటం లేదు. ఎలక్షన్ కమిషన్ మొత్తం టోటల్గా అది బీజేపీ పార్టీలో భాగంగా వ్యవహరిస్తున్నది. దానికి రాజ్యాంగ విలువ లేకుండా దానికి ఉన్న గౌరవాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి పారేసేసింది ఈరోజు బీజేపీ ఎలక్షన్ కమిషన్. అది ఎలక్షన్ కమిషన్ రూపంలో లేదు, అది బీజేపీ కమిషన్ లాగా అది వ్యవహరిస్తున్నది. అందుకనే వాళ్ళు గెలుస్తున్నారు. వాళ్ళకి జనాధారణ ఉందని కాదు. రెండోది మీడియా మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నది, వాళ్ళ జేబులో ఉన్నది మీడియా మొత్తం. పొద్దున్న నుంచి పొద్దుకి దాకా వాళ్ళ ఫోటోలే, వాళ్ళ చుట్టే చర్చ. దేశంలో ఏదో జరుగుతుంది. పార్టీలు కూడా మీడియాలో పెట్టుకోవచ్చు కదా. మీడియా ఒక వ్యవస్థ రెడీ అయిపోతుంది. వాళ్ళు కొంటున్నారు, మీడియాని వాళ్ళు నెలకొల్పుతున్నారు. ఓకే, బట్ మీ బీజేపీ ఇతర పార్టీలు కూడా మీడియాని మేనేజ్మెంట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మా పార్టీ కార్పొరేట్ పాలిటిక్స్ చేయదు కదా. మా పార్టీ మాది ప్రజలకు ఏదైనా పాలిటిక్స్ చేసే పార్టీ మాది. ప్రజల బాగు గురించి, సామాజిక పరివర్తన గురించి పనిచేసే పార్టీ, సామాజిక మార్పు గురించి పనిచేసే పార్టీ. కానీ అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగం అయ్యి దాన్ని మ్యానిపులేట్ చేసి బీజేపీ చేసే మ్యానిపులేషన్స్ చేసే ఆ విలువలతో కూడుకున్న పార్టీ మాది కాదు. మాది రాజ్యాంగ విలువల్లో భాగంగా పనిచేసే పార్టీ. వాళ్ళు మీడియాను బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, రకరకాల రూపాయల ఇన్ఫ్లుయెన్స్ చేసి మీడియాను వాళ్ళ వైపు మలుచుకుంటారు. సామాన్యునికి ఏమంటే టీవీ ముందు కూర్చుని చెప్పేదంతా కరెక్టే అని అనుకునే స్థితి ఒకటి తయారు చేసి కూర్చుంటున్నారు. అందుకని వ్యతిరేకత రాకుండా వాళ్ళు అడ్డుకుంటూ వస్తున్న స్థితి. చాలామంది మీడియా నమ్మడంతో అక్కడ, అంటే మీడియా అందరినీ నేను అనట్లేదు, ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉన్న మీడియా మన దగ్గర మీడియాను మొత్తం వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఓట్ చోరీ జరుగుతుందంటారు. మన తెలంగాణలో కూడా ఓట్ చోరీ జరిగిందన్నారు కదా. తెలంగాణలో 3 కాన్స్టిట్యున్సీస్లో ఓట్ చోరీ జరిగింది. మన ఎనలిస్టులు చెప్తున్నారు. ఆ 3 కాన్స్టిట్యున్సీ ఏంటి అంటే మహబూబ్ నగర్, సికింద్రాబాద్, తర్వాత చేవెళ్ళ. 3 బీజేపీ గెలిచింది. 4.5% ఓటు ఎక్కువ చూపించింది. ఇక్కడ ఆంధ్రాలో 12.5% ఓటు ఎక్కువ చూపించింది. అది 7 కాన్స్టిట్యున్సీస్లో పనిచేసింది అక్కడ ఆంధ్రాలో. సో ఆంధ్రాలో ఓటు చోరీ యాక్చువల్గా ఎలక్షన్ అయిన రోజు ఎలక్షన్ ఎంతమంది పార్టిసిపేట్ చేసిన డేటాను బయటకి ఇస్తుంది జనరల్గా. తర్వాత అన్ని వచ్చిన తర్వాత ఫైనల్ డేటాని ఇచ్చేస్తుంది. ఫైనల్ డేటాకు ముందు చెప్పిన ప్రొవిజనల్ డేటాకు మధ్య 0.5 కంటే ఎక్కువ తేడా ఉండదు. ఈసారి జనరల్ ఎలక్షన్స్ లోపల 12%, 15%, 20% తేడా చూపించింది. ఒక దగ్గర అయితే సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ చెప్పలేదు దేశం ముందర చెప్పలేదు. సెకండ్ ఫేజ్లో 98 మంది ఎంపీలు కంటెస్ట్ చేస్తే 98 పొజిషన్స్లో కంటెస్ట్ జరిగితే బీజేపీకి దాదాపు మోర్ దెన్ 95% గెలిచింది సెకండ్ ఫేజ్లో. ఆ డీటెయిల్స్ బయటికి ఇవ్వలేదు. అరాచకం, మొత్తం చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక జంగల్ రాజు రూపంలో వాళ్ళు వ్యవహరిస్తున్న ఎదుటి వాళ్ళని జంగల్ రాజు అంటారు. వాళ్ళే ఆ పరిస్థితులకు దిగజారిపోతున్నారు. చాలా చాలా దురదృష్టకరంగా వ్యవస్థను తయారు చేసి కూర్చుంటున్నారు. నమ్మకాన్ని, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయే స్థితికి తయారు చేసి కూర్చుంటున్నారు. బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, కేసులు అంటున్నారు, జైళ్ళు అంటున్నారు. మాట్లాడితే కేసు అంటాడు, ట్వీట్లో పెడితే కూడా కేసు అంటాడు.
మాట్లాడితే కేసు అంటాడు. మీడియా బెదిరిస్తే ఒక మీడియా జర్నలిస్టు స్కూల్లో రొట్టె ఉప్పుతోటి కలిపి తింటున్న ఫోటోని పేపర్లో పబ్లిష్ చేసి ఆ జర్నలిస్ట్ తీసుకుపోయి జైలు పెట్టిన వాళ్ళు ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ లోపల. అరాచకం, బుల్డోజర్స్ బెదిరించడం, ప్రొటెస్ట్ చేస్తే ఇల్లు ఇంటి మీదకి వచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి ఇళ్ళని కూడా కూలగొడుతున్నారు వాళ్ళు. అంటే దీన్ని అడ్డుకట్టేయడానికి దీని మార్గం ఏం చూపిస్తారు? ప్రజా ఉద్యమమే దానికి మార్గం. ప్రజలను చైతన్యపరచడమే, ప్రజల మధ్య తిరిగి పనిచేయడమే, దాన్ని పెద్ద ఎత్తున ముందు తీసుకురావడమే దాన్ని అడ్డుకోగలుగుతుంది. యూపీలో ప్రూవ్ చేసిన సమాజ్వాదీ పార్టీ 2024 ఎలక్షన్స్ లోపల ప్రజా ఉద్యమాన్ని నిర్మించింది కాబట్టి, ప్రజలను ఎలక్షన్ వైపు తీసుకొచ్చింది కాబట్టి, అక్కడక్కడ ఓటింగ్ వైపు తీసుకొచ్చింది కాబట్టి బీజేపీ ఓడిపోయింది అక్కడ. వాళ్ళు మ్యానిపులేట్ చేయలేకపోయినారు వాళ్ళు. ఇప్పుడు మరి ఎస్ఐఆర్ పేరు మీద 3-4 కోట్ల ఓట్లను తొలగించని చెప్పి ఒక చర్చ జరుగుతున్నది. తమిళనాడులో దాదాపు 1 కోటి ఓట్లను తొలగించినట్టు చర్చ జరుగుతున్నది. కోట్లల్లో బీహార్లో దాదాపు 67 లక్షల ఓట్లను తొలగించినట్టు కనపడుతుంది. బెంగాల్ లోపల కూడా పెద్ద ఎత్తున తొలగించినట్టు కనపడుతున్నది. పెద్ద ఎత్తున అపోజిషన్కున్న ఓటును తొలగించడమే వాళ్ళ లక్ష్యంగా ఎస్ఐఆర్ వాళ్ళు చేస్తున్న పరిస్థితి. అది స్పష్టంగా రాహుల్ గాంధీ గారు దేశం ముందే ఆయన డెమాన్స్ట్రేట్ చేసి చూపించిండు. కర్ణాటకలో ఏం జరిగిందో చూపించిండు, మహారాష్ట్రలో ఏం జరిగిందో చూపించిండు, హర్యానాలో ఏం జరిగిందో చూపించిండు. అదేవిధంగా ఎంపీ మిగిలిన స్టేట్లలో కూడా ఇదే జరిగింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది. అఖిలేష్ యాదవ్ గారు 18,000 అఫిడేవిట్లతో సబ్మిట్ చేసిండు. ఓట్లకి తీసేస్తే ఎలక్షన్ కమిషన్ ఒక్క మాట మాట్లాడలేదు. అంత బాధ్యతారహితంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించుకుంటూ వస్తుంది బీజేపీ ప్రభుత్వంలో భాగంగా. దేనికి లీడర్ ఆఫ్ అపోజిషన్ అడిగితే సమాధానం చెప్పరు. రాజ్యాంగపరంగా దేశంలో పనిచేస్తున్న పార్టీలు అడిగితే సమాధానం చెప్పరు. ఇంటలెక్చువల్స్ అడిగితే సమాధానం చెప్పరు. వాళ్ళది ఒకటి భ్రమింపజేసే చెప్పిన దాన్ని 10 సార్లు చెప్పుకుంటూ పోతే 100 సార్లు చెప్పుకుంటూ పోతే నిజమవుద్దనే దాంట్లో భాగంగా వాళ్ళు వివరిస్తున్న స్థితి ఉన్నది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున దేశాన్ని వెనక తీసుకుపోతున్నారు, చాలా ప్రమాదకర స్థాయికి తీసుకుపోతున్నారు. ఈ బీజేపీ రాజకీయాలను అడ్డుకోకపోతే మనం పెద్ద ఎత్తున నష్టపోబోతున్నాము. ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్, దళితులు, అదేవిధంగా మైనారిటీలు. ఒక మైనారిటీని వాడు చెప్తుంటాడు, మైనారిటీ వ్యతిరేకంగా ఓపెన్గా చెప్తుంటాడు, కానీ ప్రాక్టీస్లో మైనారిటీస్తో పాటు బీసీలను వెనుక నెట్టేస్తాడు, ఎస్సీలను వెనుక నెట్టేస్తాడు. మైనారిటీస్ ఎంఐఎం బీజేపీ కుమ్మక్కయ్యే దేశవ్యాప్తంగా పోటీ చేస్తుంది అనేది కూడా మన వాదన చెప్తున్నారు కదా. మరి వాళ్ళ మైనారిటీలకు ఇంకెట్లా వ్యతిరేకం? అంటే ఎంఐఎం మైనారిటీ రిప్రజెంటేటివ్ అనుకోవడం కూడా సరైనది కాదు. ఎంఐఎం బై అండ్ లార్జ్ బీజేపీలో భాగంగా వ్యవహరిస్తుందని చెప్పి దేశం మొత్తం గమనించింది. ఈయన ఎక్కడైతే అపోజిషన్ గెలిచే ఛాన్స్ ఉన్నాయో అక్కడ ఎంఐఎం పోద్ది, ముస్లిం పాకెట్స్ లోపల కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఆ ముస్లిం ఓట్లు స్ప్లిట్ చేసి బీజేపీకి అనుకూలంగా రిజల్ట్ వచ్చే విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఎంఐఎం. అంటే పాత బస్తీకి పరిమితమైన ఎంఐఎంని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తుంది కూడా, దాని బ్యాక్ వెనకాల ఉంది కూడా బీజేపీ అనే ప్రచారంలో మీరు ఎంత నమ్ముతారో అది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఇప్పుడు బీహార్లో మీరు ఒక్క కాన్స్టిట్యున్సీకి కాంటెస్ట్ చేస్తారు, మీరు తెలంగాణలో హైదరాబాద్లో ఒక్క కాన్స్టిట్యున్సీకి కాంటెస్ట్ చేస్తారు, మా దగ్గరికి వచ్చి 60, 70 ఇన్ని కాన్స్టిట్యున్సీ ఎక్కడి నుంచి ఎట్లా కాంటెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. మీరు 7-8 ఎమ్మెల్యేలు ఉంటారు మీకు తెలంగాణలో, మా దగ్గరికి వచ్చి 50 కాంటెస్ట్ చేస్తా, 100 కాంటెస్ట్ చేస్తా, 70 కాంటెస్ట్ చేస్తా అని ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? అంటే స్పష్టంగా ఒక అభయహస్తంలాగా వెనుక వాళ్ళు నిలబడ్డరు, బీజేపీ వాళ్ళు నిలబడ్డరు. వీళ్ళు అనుకోనే ఎజెండా సెట్ చేస్తారు. నువ్వు తిట్టడం మొదలుపెట్టు, మేము నిన్ను రిలీజియస్ పోలరైజేషన్ వైపు తీసుకుపోతాం, అప్పుడు మాకు బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంలో భాగంగా బీజేపీ అది ఒక అండర్స్టాండింగ్ను మనం స్పష్టంగా ఎలక్టోరల్ దాంట్లో మనకు స్పష్టంగా అనిపిస్తున్నది అది. కాబట్టి ఎంఐఎం గురించి నేను మాట్లాడడం కాదు, ముస్లింలే ఎంఐఎంను స్వాగతించడం లేదు, వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ఈయనెంత వాళ్ళను ఉసిగొలిపే ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. వాళ్ళు మొత్తం ఇండియా అలయన్స్లో బాగా ఎక్కువ వరకు ఉంది. కాకపోతే బీహార్లో కొంత నష్టం చేసింది, అక్కడక్కడ పాకెట్స్లో కొంత నష్టం జరుగుతుంది. వీళ్ళతో పోటీ చేయించేసే అపోజిషన్ వీక్ చేస్తారు. అది దేశం మొత్తం నమ్ముతున్నది. అది నేను ఒక్క నమ్మడం అది కాదు, దేశం మొత్తం నమ్ముతుంది. బీజేపీలో భాగంగానే ఎంఐఎం ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తుందని చెప్పి దేశం మొత్తం నమ్ముతున్నది. రైట్ సార్, చివరిగా బహుజనులకు కానీ తెలంగాణ బీసీల కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఈవెన్ పార్టీలకు కూడా.
పార్టీలు వాళ్ళ వాళ్ళ పాత పద్ధతిలో వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. అది వాళ్ళకి పెద్ద ఎత్తున నష్టాన్ని చేస్తుంది. అది గ్రహించాల్సిన అవసరం ఉన్నది. రెండోది, ఇక్కడ దళితులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ పెద్ద ఎత్తున అసర్ట్ చేసుకుంటున్నారు. రాజకీయాలు ఇంతకుముందు పట్టణాలకే కన్ఫైన్ అనుకున్నాం, కానీ ఈరోజు చర్చ కింది దాకా, గ్రామ స్థాయి దాకా, మండల స్థాయి దాకా కూడా వెళ్ళిన స్థితి ఉన్నది. సో ఈ అజర్షన్ను, మాకు భాగస్వామ్యం కావాలనే వాళ్ళ యాస్పిరేషన్ను, వాళ్ళ ఆకాంక్షను ప్రభుత్వం గ్రహించకపోతే నష్టపోయేది ప్రభుత్వం రూపంలో నడుపుతున్న పొలిటికల్ పార్టీకే జరుగుతుంది. ఇక్కడ ఆకాంక్ష బలంగా ముందుకొస్తున్నది. ఈ ఆకాంక్షను ఇంకా బలోపేతం చేయడానికి ఇక్కడ ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్ సంఘాలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. ఇంటలెక్చువల్ సెగ్మెంట్, బలమైన ఇంటలెక్చువల్ సెగ్మెంట్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పనిచేస్తున్నది. పెద్ద ఎత్తున ఒక ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నది. ఒక స్ట్రాటజీని, ఒక వ్యూహాన్ని తయారు చేస్తున్నారు. బీసీ ఉద్యమం అనేది ఒక కాంప్రహెన్సివ్ బీసీ ఉద్యమాన్ని ముందు తీసుకురావాలని ఒక చర్చ, ఒక ఇంటర్నల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నది. అంటే సమగ్రంగా అన్ని కోణాల నుంచి బీసీలను చైతన్యపడాలి. ఏదో 42% అని చెప్పి అక్కనే ఆగడం కాదు. వాళ్ళకు అన్ని రంగాల్లో జరుగుతున్న వివక్ష ఏదైతే ఉన్నదో, అణిచివేత ఏదైతే ఉన్నదో, వాటి అన్ని విషయాలు స్పష్టంగా వాళ్ళకి చెప్పుకుంటూ, ఎందుకంటే సఫిషియెంట్ టైం ఉన్నది మనకి. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ను పెద్ద ఎత్తున చైతన్యపరిచే ఒక ఇంటలెక్చువల్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ పొలిటికల్ ఎక్సర్సైజ్ ఒకటి బలంగా తెలంగాణలో జరుగుతున్నది. అది వాళ్ళు గుర్తించడం లేదు. అది గుర్తించకపోతే నష్టపోయేది మాత్రం వాళ్ళే. ఇది ఒక సమగ్ర బీసీ ఉద్యమంలో భాగంగా దేశంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఏ విధంగా మెరిట్ పేరు మీద మండల ఉద్యమాన్ని ఏ విధంగా అడ్డుకున్నారు, అదేవిధంగా రాజ్యాంగపరంగా వీళ్ళకున్న అధికారాన్ని ఏ విధంగా అడ్డుకుంటున్నది, కాస్ట్ సెన్సస్ పేరు మీద దాన్ని ప్లానింగ్ లోపల ఇన్కార్పొరేట్ చేసి పెద్ద ఎత్తున వీళ్ళని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏ విధంగా తీసుకోవటం లేదు. అదేవిధంగా కుల వృత్తులు పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నవి. యూత్ డిస్ప్లేస్, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి, ప్రభుత్వంలో ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. అదే వీళ్ళ లోపల ఎంటర్ప్రీనియర్స్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదు. కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి ఎంటర్ప్రీనియర్స్ ప్రమోట్ చేసే కార్యం తీసుకుని పెద్ద ఎత్తున ఎకానమీని ముందు తీసుకునే కెపాసిటీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నది. అది ప్రభుత్వం గుడ్డితనంలో భాగంగా వాళ్ళు గుర్తించడం లేదు. పెద్ద ఎత్తున ప్రొడక్షన్ పెంచగలిగే కెపాసిటీ బ్యాక్వర్డ్ క్లాసు శ్రమను నమ్ముకొని బతికేటోళ్ళు. వాళ్ళు నిరంతరం శ్రమిస్తుంటారు. ఎప్పుడు వాళ్ళు కష్టం చేసుకుంటూ అడ్వాన్స్ రూపంలో ఉంటుంటారు. వాళ్ళకు కొద్దిగా ప్రభుత్వం వాళ్ళని కొంత సపోర్ట్ చేయగలిగితే, అది బై వే ఆఫ్ సబ్సిడీస్, లోన్స్, న్యూ ఇన్పుట్స్, స్కిల్ డెవలప్మెంట్, ఈ డైమెన్షన్స్ తీసుకోపోగలిగితే ఒక బలమైన ఒక తెలంగాణ రాష్ట్రంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ నాయకత్వంలో వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసు ఉద్యమం చాలా బలంగా రాబోతున్నది. అదొక సమగ్రంగా రాబోతున్నది. ఏదో ఒకటి రెండు డిమాండ్ల చుట్టూ రాదు. మొత్తం ఓవరాల్ చైతన్యాన్ని, అవేకనింగ్ తీసుకొచ్చి ఒక విజన్లో భాగంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎలాంటి తెలంగాణ కావాలని ఒక విజన్లో భాగంగా, విజన్ తెలంగాణలో భాగంగా బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమం ముందుకు రాబోతున్నది. దాని ద్వారా డెఫినెట్గా 2028 లోపల బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళ శక్తి ఏందో ప్రదర్శిస్తారు. అది గమనించాల్సిన అవసరం ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం వెచ్చించి V5 న్యూస్తో మీ వ్యూహాలు పంచుకున్నాను. అలాగే మీ కోరిక మేరకు బహుజనవాదం బలపడాలని, అలాగే సమాజ్వాదీ పార్టీ కూడా బలపడాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.